ఏపీలో రప్ప రప్ప ట్రెండ్ రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది. సినిమా డైలాగ్ చెప్తే తప్పేంటని జగన్ ప్రశ్నిస్తే దీనికి కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. వీళ్ళకొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. వీళ్ళకొచ్చే నష్టమైంది అంటాను నేను. ఈరోజు సినిమా డైలాగులు అని మాట్లాడుతున్నారు. అరే సినిమా డైలాగులు మీరు చెప్పినవి కరెక్టే, ఎవరైనా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే కనుక నేను ఒకటి చెప్తా, 2-3 అడుగుతానండి. లాస్ట్ పట్టాభి గారు ఏదో మాట్లాడితే బోస్ డీకే అని పదం ఉపయోగించారు. మరి అది నాకు తెలిసి సినిమాల్లో వాడిన పదం. మరి ఆ రోజు ఆ సినిమాల్లో వాడిన పదాన్ని తీసుకొని మీ కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అని చెప్పి మా పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి, ఆ రోజు గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి చాలా విధ్వంసం సృష్టించారా మీకు బీపీలు వచ్చిన మీ కార్యకర్తలు. ఒక పోస్టర్ చూస్తే అందు మీద మీరేమైనా అల్లు అర్జున్ అనుకుంటున్నారా? అల్లు అర్జున్ పోస్టర్ గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడరు. మీ బొమ్మేసి పైన రప్పారప్ప నరుకుతామని చెప్పి మాట్లాడితే కేసులు పెట్టరా అండి? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మనం ఏమన్నా అడవుల్లో ఉన్నాం అనుకుంటున్నారా?